కడప జిల్లా వేంపల్లిలో పారిశుద్ధ్యంపై వినూత్న ప్రయోగం ప్రారంభమైంది. రాజస్థాన్లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోనే తొలిసారి రాత్రి వేళల్లో మెగా క్లీన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలతో వేంపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఈ పారిశుద్ధ్య దండయాత్ర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పగటిపూట ట్రాఫిక్ జన సంచారం కారణంగా పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలగకుండా రాత్రి 9:30 తర్వాత వేంపల్లి వీధుల్లో భారీ స్థాయిలో శుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల నుంచి 200 మందికి పైగా పారిశుద్ధ కార్మికులను ప్రత్యేకంగా వేంపల్లికి తరలించారు. వార్డుల వారీగా బృందాలుగా విభజించి ప్రధాన రహదారులు, వీధులు, డ్రైనేజీలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య, ఎంపీడీఓ, ఈవో, సచివాలయ సిబ్బంది దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వేళల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భోజన వసతి సదుపాయాలను తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు సైతం పాల్గొని కార్మికులకు అండగా నిలుస్తున్నారు. వేంపల్లిని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. డ్రైనేజీ సమస్యలు, చెత్తా చెదారం పూర్తిగా తొలగించి వేంపల్లిని ఆదర్శ గ్రామంగా నిలపాలనే సంకల్పంతో ఈ ప్రయోగం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు వేంపల్లి గ్రామ పంచాయతీలో అంటే ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది భారతదేశంలో ఎక్కడ గుజరాత్లో అమలైంది. దాని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన వేంపల్లి గ్రామ పంచాయతీలో తర్వాత దీన్ని ప్రారంభిస్తున్నాం. అద్భుతమైన వేంపల్లిను మనం అందరం చూడబోతున్నాం. అంటే ఎక్కడా కానీ వేస్టేజ్ అనేది లేకుండా, తర్వాత మిగతాటి ఎక్కడన్నా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా తీర్చిదిద్ది, ఒకవేళ ఈరోజు సిస్టమేటిక్గా చేయడంలో ఏదైనా గ్యాప్ ఏర్పడితే మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే ప్రోగ్రాం పెట్టి వేంపల్లిను ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని ఇక్కడుండే మా లోకల్ లీడర్స్ కానీ తర్వాత మిగతా మా అధికారులు చేయడం, దీనికి కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేసి డిపిఓ గారిని కూడా పంపించి వేంపల్లిలో ఉండే మొత్తం చెత్త చెదారం అంతా క్లీన్నెస్, ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా నీట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. ఇది సక్సెస్గానే అయితే ఇది మేము చూపించి ఆ తర్వాత ఇలాంటి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీని కూడా ధ్యేయంగా చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి ఆ మున్సిపాలిటీలో ఏమున్నా ఆ తర్వాత ఇలాంటి డర్టీనెస్ అంతా కూడా తుడిచివేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. రాజస్థాన్ జైపూర్ మోడల్ ను ఆంధ్రప్రదేశ్ లోని వేంపల్లి అమలు చేస్తామని కార్యక్రమం విజయవంతమైతే పులివెందుల నియోజకవర్గంలోని ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని బీటెక్ రవి ప్రకటించారు. పారిశుద్ధ్యంపై దండయాత్ర కార్యక్రమాన్ని వేంపల్లిలో నిర్వహించేలాగా అధికారులను ఒప్పించిన సింగారెడ్డి మునిరెడ్డిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగారెడ్డి మునిరెడ్డి చొరవతో గ్రామ రూపురేఖలను మార్చడమే కాకుండా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచుతుందని గ్రామ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.